ఫ్రెండ్స్, ఇది నార్మల్ వార్ కాదు. ఇది జస్ట్ ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ ఫైట్ కాదు. అమెరికా ఎంటర్ అయ్యాక ఇది ఫుల్ గ్లోబల్ పవర్ గేమ్గా మారింది. కేవలం 60 గంటల్లో సిచ్యువేషన్ చాలా సీరియస్ అయింది. ఈ వార్లో 15 దేశాలు ఇన్వాల్వ్ అయ్యాయని రిపోర్ట్స్. ఈ వార్ వల్ల ఆయిల్ ప్రైజెస్ జంప్ అయ్యాయి, ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి. దుబాయ్ లాంటి సేఫెస్ట్ సిటీలో కూడా మిసైల్స్ పడుతున్నాయి. అందరికీ ఇప్పుడు కామన్గా వచ్చే క్వశ్చన్, ఇది ఒక వరల్డ్ వార్ లాగా స్టార్ట్ అవుతుందా లేదా కంట్రోల్ అవుతుందా? ఇజ్రాయిల్ మరియు అమెరికా కలిసి ఇరాన్ మీద డైరెక్ట్ అటాక్స్ స్టార్ట్ చేశాయి. ఇక్కడ షాకింగ్ న్యూస్ ఏంటంటే ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ చనిపోయాడని. ఇప్పుడు అది వార్ని ఎమోషనల్ లెవెల్ నుండి పొలిటికల్ లెవెల్కి తీసుకెళ్ళింది. ఇరాన్ రివెంజ్ ఇమీడియట్గా స్టార్ట్ చేసింది అని చెప్పారు. మిసైల్స్ మరియు డ్రోన్స్ని ఇజ్రాయెల్, సౌదీ, యుఏఈ, ఖతర్, కువైట్, బహ్రెయిన్ మీద వేస్తున్నారని రిపోర్ట్స్ వస్తున్నాయి. సడన్గా మిడిల్ ఈస్ట్ అంతా టెన్షన్ జోన్గా మారింది. ఈ వార్ ఇప్పుడు 2 కంట్రీస్ మధ్య కాదు, మల్టిపుల్ కంట్రీస్ మధ్య జరగడంతో వరల్డ్ వార్ లాగా అనిపిస్తుంది. వరల్డ్ వార్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, బట్ బిగినింగ్ అని అంటున్నారు. ఇక్కడ దుబాయ్ అంటే మనకి లగ్జరీ, సేఫ్టీ, బిజినెస్ హబ్ అని తెలుసు. బట్ సడన్గా అబుదాబి, దుబాయ్లో మిసైల్ పడుతున్న విజువల్స్ వైరల్ అయ్యాయి. ఎయిర్పోర్ట్స్ టెంపరీగా క్లోజ్ అయ్యాయి. బుర్జ్ ఖలీఫా దగ్గర సైరన్స్ మోగుతున్నాయి. దుబాయ్ బ్రాండ్ అంటే గ్లోబల్ ట్రస్ట్ సింబల్. బ్రాండ్ డ్యామేజ్ అయితే ఇన్వెస్టర్స్కి టెన్షన్. ఇక్కడ రియల్ ఎస్టేట్, టూరిజం, ఏవియేషన్ అన్నీ ఎఫెక్ట్ అవ్వచ్చు. ఎన్నో ఏళ్లుగా బిల్డ్ చేస్తున్న దుబాయ్ సిటీ రెప్యుటేషన్ కొన్ని రోజుల్లో డ్యామేజ్ అవ్వచ్చు ఈ వార్ వల్ల. ఇప్పుడు మెయిన్ క్వశ్చన్, మన ఇండియాకి ఇంపాక్ట్ ఏంటి? ఫస్ట్ ఇంపాక్ట్ అయ్యేది ఆయిల్. ఇక్కడ ఇరాన్లో ఉన్న స్ట్రేట్ ఆఫ్ హోర్ముజ్ నుండి వరల్డ్లో మొత్తం ఆయిల్ సప్లైలో 20% వస్తుంది. ఇండియా దాదాపు 13% ఆయిల్ అక్కడి నుండి ఇంపోర్ట్ చేస్తుంది. ఆయిల్ ప్రైస్ $72 నుండి $80కి పెరిగింది అని రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇక్కడ స్ట్రేట్ ఆఫ్ హోర్ముజ్ క్లోజ్ అయితే పెట్రోల్, డీజిల్ ప్రైజెస్ ఇండియాలో హెవీగా పెరగవచ్చు. ఆయిల్ పెరిగితే ట్రాన్స్పోర్ట్ కాస్ట్ పెరుగుతుంది. ట్రాన్స్పోర్ట్ కాస్ట్ పెరిగితే ఫుడ్ ప్రైజెస్ పెరుగుతాయి. ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. డైరెక్ట్గా మన మిడిల్ క్లాస్ పాకెట్ మీద ఎఫెక్ట్ పడుతుంది. సెకండ్ ప్రాబ్లం ఏంటంటే అబ్రోడ్లో ఉండే ఇండియన్స్. ఆల్మోస్ట్ 1 crore ఇండియన్స్ మిడిల్ ఈస్ట్లో వర్క్ చేస్తున్నారు. ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి. హండ్రెడ్స్ ఆఫ్ ఫ్లైట్స్ ఇంపాక్ట్ అయ్యాయని రిపోర్ట్స్. సేఫ్టీ కన్సర్న్ ఇప్పుడు ఒక సీరియస్ ఇష్యూ. అయితే ఇక్కడ ఇరాన్ స్ట్రాటజీ ఏముండొచ్చు? ఇరాన్కి తెలుసు డైరెక్ట్గా అమెరికాని డిఫీట్ చేయడం అంత ఈజీ కాదు అని. కానీ ఇక్కడ ఎస్టిమేట్స్ ప్రకారం ఇరాన్ దగ్గర థౌజండ్స్ ఆఫ్ మిసైల్స్ ఉన్నాయని చెప్పారు. మీడియం రేంజ్ మిసైల్స్ థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ రీచ్ అవ్వచ్చు. హైపర్సోనిక్ మిసైల్స్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్కి టఫ్ ఛాలెంజ్ ఇవ్వచ్చు. మెసేజ్ క్లియర్గా ఉంది ఇరాన్ నుంచి, మీరు అటాక్ చేస్తే మేము సైలెంట్గా ఉండమని చెప్తున్నారు. ఇక్కడ గ్లోబల్ లెవెల్లో చైనా మరియు రష్యా ఇరాన్కి సపోర్ట్ చేస్తున్నామని చెప్తున్నారు, కానీ డైరెక్ట్గా మిలిటరీ హెల్ప్ ఇవ్వలేదు. రష్యా ఆల్రెడీ యుక్రెయిన్ వార్లో బిజీ ఉంది. చైనా మాత్రం చాలా సీరియస్గా అబ్జర్వ్ చేస్తుంది. స్టేట్మెంట్స్ ఇవ్వడం ఈజీ, కానీ డైరెక్ట్ వార్లో ఇన్వాల్వ్ అవ్వడం చాలా రిస్కీ. కంట్రీస్ పబ్లిక్గా సపోర్ట్ చేస్తాయి, కానీ గ్రౌండ్లో ఇన్వాల్వ్ అవ్వడం అంత ఈజీ కాదు. అలానే ఇప్పుడు మన ఇండియా వల్ల వర్షన్ ఏంటి? ఇండియా పొజిషన్ మాత్రం చాలా బ్యాలెన్స్డ్గా ఉంది. మన ఇండియా నుంచి మిడిల్ ఈస్ట్ లీడర్స్తోని మాట్లాడుతున్నారని రిపోర్ట్స్లో చెప్తున్నారు. మన ఇండియా నుంచి ఒకటే, పీస్ త్రూ డైలాగ్ సపోర్ట్ చేస్తున్నామని మెసేజ్. సెక్యూరిటీ ఏజెన్సీస్ అలర్ట్లో ఉన్నాయి. మన ఇంట్రెస్ట్ సింపుల్, ఆయిల్ సప్లై ఉండాలి, సేఫ్గా ఉండాలి. ఇండియన్స్ అబ్రోడ్లో సేఫ్ ఉండాలి, వార్ పెరగకుండా ఉండాలి. ఇరాన్లో కూడా 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్స్ ఉన్నారు. ఖమేనీ చనిపోయిన తర్వాత కొంతమంది, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అక్కడ హ్యాపీ ఉన్నారు. ఇంకొంతమంది డిఫరెంట్ చేంజ్ కోసం హోప్ చేస్తున్నారు. పొలిటికల్గా చేంజ్ అంటే అంత ఈజీ కాదు. మనం ఇంతకుముందు కూడా ఇరాక్లో, ఆఫ్ఘనిస్తాన్లో ఎగ్జాంపుల్స్ చూసాం. సిస్టమ్ చేంజ్ అయ్యాక స్టెబిలిటీ ఇమీడియట్గా రాలేదు. సో ఫ్రెండ్స్, వార్ అంటే సోషల్ మీడియా ఎంటర్టైన్మెంట్ కాదు. వార్ అంటే ఆయిల్ ప్రైసెస్ పెరుగుతాయి, ఇన్ఫ్లేషన్ ఉంటుంది, జాబ్స్ మీద ఇంపాక్ట్ అవుతుంది, ట్రావెల్ మీద ఇంపాక్ట్ అవుతుంది, స్టాక్ మార్కెట్ పడుతుంది, గోల్డ్ పెరుగుతుంది. ఇలాంటి చాలా టెన్షన్స్ ఉంటాయి. గ్లోబల్ లెవెల్లో టెన్షన్స్ ఉంటాయి. ఇక్కడ నెక్స్ట్ ఫ్యూ వీక్స్ మనకి చాలా క్రూషియల్. మీ ఒపీనియన్ ఏంటి? ఈ వార్ ఇంకా పెరగొచ్చా లేదా కంట్రోల్ అవ్వచ్చా? కమెంట్లో చెప్పండి.